హాయ్ ధన్య, దేవన్ అండ్ జ్యోత్స్న. ధీరజ్ ఫ్రమ్ ఫిల్మ్ ఫోకస్. హాయ్ ధీరజ్. హలో. సో ముందు మీతో స్టార్ట్ చేద్దాం జ్యోత్స్న. లైక్ అంటే మీకు సినిమా మీద ఉన్న అభిమానం కానీ లేదంటే దాని సినిమా తాలూకా పరిజ్ఞానం కానీ ఏంటి? యాజ్ ఎ ప్రొడ్యూసర్గా లాంచ్ అయ్యే ముందు ఏమైనా ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా? లైక్ ఏమైనా తెలుసుకున్నారా సినిమా మేకింగ్ గురించి? అట్లా ఏం లేదండి, అలా ట్రైనింగ్ ఏం తీసుకున్నా. బట్ రిలీజ్ అయ్యే మ్యాక్సిమం తెలుగు సినిమాలన్నీ చూసేసేదాన్ని నేను. మా సార్కి స్టోరీ రైటింగ్ చాలా ఇంట్రెస్ట్ అనమాట. అలా ఆయన నుంచి పుట్టింది ఈ కృష్ణలీల స్టోరీ. దాన్ని ఎలా అయినా బయటికి తీసుకురావాలి, మనం ఫిలిం ఇండస్ట్రీలో ఒక ప్లేస్ ఆక్యుపై చేయాలి అని ఒక బయటికి తీసుకొచ్చింది. ఓకే ఓకే. ఎందుకంటే కంప్లీట్గా ఒక నాలెడ్జ్ ఉండి దాన్ని కంప్లీట్గా టేక్ ఓవర్ చేయడం వేరు, ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి దాన్ని తీసుకోవడం వేరు కదా. సో మీకు కొంచెం అంటే చూస్తుంటే డిపెండ్ అయినట్లుగా అనిపిస్తున్నారు, అంటే ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మీద కానీ ఎవరినైనా అట్లాగా? డిపెండ్ ఉంది. బట్ ఇండస్ట్రీలో ఫస్ట్ మూవీ లాంచ్ చేసాం. అది కేవలం మా సార్ రాసిన స్టోరీ ప్యాషన్ బయటికి రావాలి అనే ఒక థాట్తోనే ఫస్ట్ టైం నేను ప్రొడక్షన్లోకి ఎంటర్ అయ్యి బయటకు వచ్చాను. నెక్స్ట్ ఇదే ప్యాషన్తో నేను చూసిన వ్యక్తి దేవన్ గారు. ఆయనే సినిమాని అంతా ముందుకు తీసుకెళ్ళి తన రెస్పాన్సిబిలిటీ తీసుకుని మొత్తం మూవీని ఫినిష్ చేసి రేపు November 7th రిలీజ్. ఓకే. మా సార్ అంటే తన హస్బెండ్ అనిల్ కిరణ్ కుమార్. అదే. ఓకే. సో దేవన్ ఏంటి చాలా బాధ్యతలు తీసుకున్నట్టున్నారు ఈ సినిమా కోసం ఇంట్రడ్యూస్ అవుతూనే? అవునండి, తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఎందుకు అలా ప్యాషన్? ఎందుకు? వై టు బీ ద ఫిలిమ్స్? వై యాజ్ ఎ హీరో అంటే ఏంటి అసలు? హీరోని కాదు, యాక్టర్ అవ్వాలని కోరుకుండేదండి. ఎందుకంటే మనం కానీ ఒక పర్సనాలిటీని ఎక్స్పీరియన్స్ అయ్యే ఓన్లీ ఫీల్డ్ యాక్టింగ్. సో అది నేను ఇష్టపడతాను. అలా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. చిన్న చిన్న రోల్స్ చేస్తూ పాసివ్గా ఉన్నాను ఇండస్ట్రీలో. యాక్టివ్గా ఐ వాజ్ ఎ టెక్కీ, సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తూ ఉండి ఇలా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. మంచి స్టోరీ కోసం వెయిట్ చేస్తూ ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉండగా నాకు ఈ స్టోరీ వచ్చింది. ఎప్పుడైనా ఒక ఆపర్చునిటీ వచ్చి మనం అనుకున్న ఆపర్చునిటీ కంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని ఎలా చేయాలి అనుకుని చేశానండి. దట్ ఈస్ హౌ ఐ టుక్ డైరెక్షన్ ఆల్సో. ఓకే. అంటే ఒక ప్రాజెక్ట్ హెడ్లైనింగ్ అనేది చాలా పెద్ద బాధ్యత. అది అంటే మోర్ దాన్ ప్రొడక్షన్, మోర్ దాన్ డైరెక్టింగ్. అది అంటే దేవన్ అనే పేరు మీద ఒక సినిమా బయటకు వస్తుంది. కృష్ణలీల అనే సినిమా ఎవరిది అంటే దేవన్ అనేది ఉంటుంది హెడ్లైనింగ్ ద ప్రాజెక్ట్ అనేది. సో ఈ మోర్ దాన్ ఈ పరిచయాలు ఇవన్నిటికంటే కూడా ఆ బాధ్యత మోయడం అనేది చాలా క్రూషియల్ కదా. సో దాన్ని ఎంతవరకు 100% సక్సెస్ఫుల్గా నిర్వర్తించారంటే అలాగే? సార్, ఫస్ట్ మన అవుట్ సైడ్ ఉండే మీరు చెప్పిన పాసిబిలిటీస్ అన్నీ క్యాలిక్యులేట్ చేసే ముందు అసలు మన మీద మన క్యాలిక్యులేషన్ ఉండాలి. మనం ఎంతవరకు డీల్ చేయగలము అనే కాన్ఫిడెన్స్ మనకుంటే అవుట్ సైడ్ సర్కమ్స్టెన్సెస్ అన్నీ హ్యాండిల్ చేయగలము అనుకుంటాండి. మనం మీద మన కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకు వీ కెన్ హ్యాండిల్ ఎనీ సర్కమ్స్టెన్స్ అని నేను బిలీవ్ చేస్తాను. ఓకే. సో ధన్య, కమింగ్ టు యూ. హాయ్ ధీరజ్. సో ఎలా ఉండింది కెరీర్ సిన్స్ లాస్ట్ 1.5 year? కొంచెం ప్రోగ్రెసివ్గా ఉన్నారు, ఇంకొంచెం ఎక్కువ యాక్టివ్గా కనిపిస్తున్నారు. అవును. బై గాడ్స్ గ్రేస్ అంటే సినిమా చేసి చాలా సినిమాలు చేశాను 2-3 years నుంచి. బట్ అవన్నీ ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇట్స్ బీన్ అ వెరీ గుడ్ ఇయర్. మిమ్మల్ని ఎక్కువ కలిసాను ఈ ఇయరే నేను. వి డిడ్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ టుగెదర్ కాబట్టి. బట్ యా, ఇట్స్ బీన్ అ గుడ్ ఇయర్ ఫర్ రిలీజెస్ పర్ సే. అండ్ కృష్ణలీల హోప్ఫుల్లీ అనదర్ ఫెదర్ యాడ్ అవుతుంది అని నమ్ముతాను. సో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ ఈ సినిమాలో? బాగుంది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ధీరజ్. అంటే వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఇప్పుడు హత్య చేశాను. హత్యలో ఫుల్ కాప్ రోల్గా చేశాను. బాపు చేశాను, అందులో ఫుల్ రూరల్ గెటప్. బట్ కృష్ణలీల అంటే దెర్ ఈస్ అ వెరీ వెరీ అర్బన్, వెరీ డిస్ జనరేషన్ 2025లో అమ్మాయిలో ఎలా ఉంటారు అనేది ఒక గెటప్లో ఉంటే, ఇంకొకటి ఒక గత జన్మలో ఒక అమ్మాయి ఎలా ఉంటుంది అని ఒక పాస్ట్ లైఫ్ స్టోరీలో ఈ అమ్మాయి ఎలా ఉంటుంది అని ఒక పోర్ట్రేయల్ ఉంటుంది. ఇట్స్ అమేజింగ్. అంటే ఒక ట్రెడిషనల్ మీట్స్
మోడర్న్ అనేది సంథింగ్ వెరీ ఎక్సైటింగ్. నాకు చాలామంది చెప్పేవాళ్ళు యూ లుక్ నైస్ ఇన్ జీన్స్, యూ లుక్ నైస్ ఇన్ శారీ ఆల్సో. అంటే నేను రెండు కలిసి ఒక సినిమా చేయాలి కదా, లైక్ లెట్ పీపుల్ సీ బోత్ సైడ్స్. అంటే నాట్ జస్ట్ ద క్యారెక్టర్ డ్రెస్సింగ్ బట్ ద పర్సనాలిటీ ఆల్సో ఈజ్ వెరీ డిఫరెంట్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, అంటే ఈ వేరియేషన్స్ చూపించడం కూడా మీకు అంత కొత్త ఏం కాదు, లైక్ యూ బీన్ టు డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ రోల్స్. కాకపోతే ఇప్పుడు అంటే మీరు ఒక స్టేజ్ దాటిపోయారు కదా, వేర్ యూ హ్యావ్ టు డూ ఫిల్మ్స్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సర్వైవల్ అన్న స్టేజ్ దాటిపోయి వచ్చేసారు. అలా ఏం చెప్పలేదు. But still, అంటే సర్వైవల్ ఇన్ ద సెన్స్ ఇది ఎలాంటిది కంపల్షన్ అన్న స్టేజ్ లేదు కదా మీకు? అట్లీస్ట్ కంపల్షన్ అన్న స్టేజ్ కాదు, బట్ ఇంకా ప్రూవ్ చేసుకోవాలనే హంగర్ ఉంది. అది ఎప్పటికీ ఉంటుంది. యా అవి ఫైనాన్షియల్గా కాకుండా ఫైనాన్షియలీ లైక్ ఫ్రమ్ ద బిగినింగ్ బై గాడ్స్ గ్రేస్ ఐ కమ్ ఫ్రమ్ అ గుడ్ ఫ్యామిలీ. అంటే గుడ్ ఫ్యామిలీ అంటే ఓ పెద్ద ఇది కాదు, బట్ మై డాడ్ ఈజ్ అ బ్యాంకర్. హీఈస్ అ రిటైర్డ్ బ్యాంకర్ ఫ్రమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కేమ్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్ బట్ వెరీ హ్యాపీ కంఫర్టబుల్ ఫ్యామిలీ అనమాట. సో డబ్బులు వెనక వెళ్ళాలి అనుకుంటుంటే హీ వుడ్ హావ్ డెఫినెట్లీ సెడ్ డూ లైక్ ఇంజనీరింగ్ మెడిసిన్ అనేవాళ్ళు. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు డూ దిస్ బికాస్ నాకు డ్రీమ్ సినిమా అంటే ఆ పిచ్చి నాకు. లైక్ ఫ్రమ్ ఐ బీన్ వాచింగ్ సావిత్రి గారు, శ్రీదేవి మ్యామ్, వీళ్ళందరూ సినిమాలు చూస్తూ పెరిగి నా మైండ్లో అది చంద్రముఖిలో అవుతుంది కదా, వాళ్ళ లోపల అలాగే మారిపోతారు అన్నట్టు. ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్ ఎట్ ఎనీ కాస్ట్ అన్నట్టు. సో దట్ హంగర్ ఇస్ స్టిల్ దేర్. ఎవ్రీ ఫిల్మ్ ఐ వాంట్ టు గివ్ ఆడియన్స్ సంథింగ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని కసి పోలేదు ఇంకా. ఓకే, అదే మీ మోటివేషన్ కూడా? దట్ ఈస్ మై మోటివేషన్ దట్ కీప్స్ మీ అవేక్ ఎట్ నైట్ అండ్ అవేక్ ఇన్ ద మార్నింగ్ టు వర్క్. ఓకే, అయితే ఈ ప్రతి సినిమా అంటే అన్ని సినిమాల్లోనూ మీరు యాక్టివ్ పార్ట్ ఉండకపోవచ్చు. ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎలా అంటే ఓకే ఈ సినిమా మొత్తానికి హెడ్లైనింగ్ లేదంటే ఆ సినిమాకి సంబంధించిన బాధ్యత మొత్తం మీ మీద పడకపోవచ్చు అన్నిసార్లు. బట్ కొన్నిసార్లు ఇట్ విల్ బి ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడున్న దానికి యూ విల్ బి ద స్టార్ లైట్ ఆఫ్ ద ఫిలిం. ఎందుకంటే యూ ఆర్ ద నోన్ పర్సన్. ధన్యవాద కృష్ణ అనే ఒక నేమ్ బట్టి కూడా ఈ కృష్ణలీల అనే సినిమాకి మార్కెట్ అవుతుంది, దానికి బ్రాండింగ్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ కొంచెం ఎప్పుడైనా బాధ్యత పెరిగినప్పుడు లేదా బరువు పెరిగినప్పుడు దాన్ని ఎలా తీసుకోగలుగుతారు? ఇంకా హ్యాపీగానే తీసుకుంటా. అబ్బా నా మీద ఇంత బరువు పెట్టి చేస్తున్నారంటే నేను ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవుతా. అంటే థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్ ఫర్ థింకింగ్ దట్ అమ్మ హీరోయిన్గా కూడా చేస్తుంది అన్నట్టు. బట్ నేను ఏం చేసినా, చిన్నది చేసినా, మీకు ఇప్పుడు కూడా ఒక పువ్వు ఇస్తే అలా ఎక్కడ పెట్టుకుంటావు అనే డైలాగ్ కానీ, అమ్మాయిలే కదా లవ్ జెన్యున్గా చేయడం తప్ప మాకు ఇంకేం తెలుసు అని నేను శైలజ డైలాగ్ కానీ, 7th సెన్స్లో నేను చేసిన వర్క్ కానీ, రాజారాణిలో నేను చేసిన వర్క్ కానీ, చిన్నదున్నా ఇప్పుడు వరకు ఇట్స్ బిన్ 10 years అండ్ నన్ను బాగా గుర్తించి ఇప్పుడు కూడా చెప్తారు జనాలు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ హ్యావ్ టు మేక్ అన్ ఇంపాక్ట్ అనే ఉద్దేశంతో నేను షూటింగ్కి వెళ్తాను. దట్ హ్యాస్ టు బీ మై మోటివేషన్. ఏదో ఇస్తారు కదా, డబ్బులు ఇస్తారు కదా, లెట్స్ జస్ట్ డూ సమ్ వర్క్ అండ్ కమ్ అన్నట్టు ఐ విల్ నెవర్ డూ. Even if they don't pay me a single rupee and if they ask me to come to shoot, I will give my 1000% to make sure that impact undali janaliki nanu vallevaru nanu marchipokudadu annattu nenu work chestanu. ఓకే, సో దేవన్ ఇప్పుడు ఈ November 7th చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయి. గర్ల్ ఫ్రెండ్ ఉంది, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ఇట్లా ఒక 4 సినిమాల దాకా రిలీజ్ ఉన్నాయి. వాటన్నిటిలో కృష్ణలీలని ఎలివేట్ చేసే పాయింట్ ఏంటి, లేదంటే సినిమాకి యూఎస్పీ పాయింట్ ఏంటి అంటే? సార్, లవ్ ఈజ్ ద మోస్ట్ యూనివర్సల్ లాంగ్వేజ్ దట్ ఎవ్రీ ఆడియన్స్ విల్ కనెక్ట్ అండి. సినిమా బాగుంది అంటే ఆ సినిమాతో కాంపిటీషన్గా వచ్చిన ఎన్ని రిలీజెస్ వచ్చినా కూడా 4 సినిమాలు బాగుంటే 4 సినిమాలు చూడగల ఆడియన్స్ మనకున్నారు. అండ్ ఇండస్ట్రీ ఈరోజు చాలా ఫ్రూట్ఫుల్గా ఉంది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద రిలీజ్ అండి. అంటే మీ కాన్ఫిడెన్స్ ఇస్ ఫైన్. కాకపోతే ఇప్పుడు కృష్ణలీల అనే సినిమా జనాల్లోకి అలా ఎంతవరకు చేరువవుతుంది? బికాజ్ ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ సినిమా ఉంటే ఇట్ ఈస్ ఫ్రమ్ గీతా ఆర్ట్స్ అనే ఒక పెద్ద ఒక బ్రాండ్ ఉంది. అలాగే రష్మిక మందన అండ్ రాహుల్ రవీంద్రన్ అనే ఒక నోన్ ఫేసెస్ ఉన్నాయి. సో ఆబ్వియస్గా ఫస్ట్ ప్రియారిటీ అదే ఉంటుంది. నెక్స్ట్ ప్రీ వెడ్డింగ్ షో అనే ఒక సినిమా వస్తుంది. సో తిరువీర్ అనే దో హీ మైట్ నాట్ బీ దట్ అటెన్షన్ సీకింగ్ గై, కాకపోతే అట్లీస్ట్ దానికి ఒక విజిబిలిటీ. ఇప్పుడు మీరు కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు, లేదంటే ఫస్ట్ టైం యాక్టింగ్కి జనాలు నమ్మి థియేటర్కి రావాలంటే ఏంటి సినిమాకి ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటి దట్ విల్ డ్రాగ్ ద ఆడియన్స్ టు ద థియేటర్స్? బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనేది మీరు చూస్తుంటే అర్థమవుతుందండి. కృష్ణుడే పెట్టామండి, కృష్ణలీల. ఆయనే మాకు బ్యాక్గ్రౌండ్, ఆయనే ఆడియన్స్ ఫుల్ ఆఫ్ చేసే. ఆ టైటిల్ ఇట్ సెల్ఫ్ చూస్తేనే ఎంతో పాజిటివిటీ ఉందని చెప్పి అందరు ఆడియన్స్ చెప్తున్నారు. సో మాకున్న ఏకైక పాజిటివిటీ బ్యాక్గ్రౌండ్ ఈజ్ గాడ్, కృష్ణుడు. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ ఆల్ వెరీ గుడ్ పీపుల్ లైక్ ధన్యా బాలకృష్ణ,
భీమ్స్ గారు ఉన్నారు, భాస్కర్ భట్లు గారు ఉన్నారు, కెమెరామ్యాన్ సతీష్ ముత్యాల గారు ఉన్నారు, రఘు మాస్టర్. వీఆర్ టెక్నికల్ వెరీ స్ట్రాంగ్. అట్ ద సేమ్ టైమ్ ఇది ఒక వైడ్ స్పాన్ ఉన్న స్టోరీ అండి. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్లో మాత్రమే ఎంజాయ్ చేయగలిగిన ఒక పెద్ద స్పాన్ ఉన్న స్టోరీ. ఓకే. మీకు ఆల్రెడీ మీరే చెప్తున్నారు సాంగ్స్ చాలా బాగున్నాయి అని చెప్పి. మీ అందరి నుంచి ఇంత పాజిటివిటీ ఒక కొత్త పర్సన్కి ఇస్తుంటే వాట్ ఎల్స్ వీ నీడ్ అండి మీ అందరి సపోర్ట్ నుంచి. ఓకే. బట్ ఒక సినిమా పాయింట్గా చెప్పాలంటే అదర్ దెన్ డివినిటీ ఇవన్నీ కూడా సినిమా పాయింట్గా చెప్పి లేదు ఈ పాయింట్ కోసం థియేటర్స్కి రండి, ఈ పాయింట్ని మీరు ఎంజాయ్ చేస్తారంటే ఆడియన్స్కి ఏం చెప్తారు? అది అదే అండి, ఒక అన్ఫుల్ఫిల్డ్ లవ్ స్టోరీ. ఒక జన్మలో ఒక అన్ఫుల్ఫిల్డ్ లవ్ స్టోరీ అనేది ద మోస్ట్ కనెక్టింగ్ ఫ్యాక్టర్ టు ఎవ్రీ ఆడియన్స్. ఓకే. అసలు అన్ఫుల్ఫిల్డ్ లవ్ స్టోరీ అనేది అక్కడితో అయిపోయింది అని మనందరం అనుకుంటాం. నో, గో బియాండ్ ద లిమిట్ అండ్ సీ. ఈగల్ వ్యూ అంటారు కదండి, బర్డ్ వ్యూ అంటారు. అలా మనం ఆ లవ్ని ఒక బర్డ్ వ్యూలో కాకుండా గాడ్ వ్యూలోకి వెళ్ళి ఆ అన్ఫుల్ఫిల్మెంట్ని ఎలా ఫుల్ఫిల్ అయింది, అసలు ఫుల్ఫిల్ అవ్వడానికి ఎలాంటి సర్కమ్స్టెన్సెస్ మనకి రోజు నేచర్ ఇస్తూ ఉంటుంది అనే చాలా థ్రిల్లింగ్ పాయింట్స్ ఈ మన సినిమాలో ఉన్నాయండి. ఇవన్నీ యూ కెన్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో జోస్న, మీకు ప్రొడ్యూసర్గా మీకున్న నమ్మకం ఏంటి సినిమా మీద? కంటెంట్ ఈజ్ ద కింగ్ అండి. ఓకే. స్టోరీ అంత బలమైంది, అందుకే 4 సినిమాలు ఉన్నా మేము రిలీజ్ చేస్తానికి అంత ధైర్యానికి కారణం అదే అండి. ఓకే. ఇంకా డైరెక్షన్ బై దేవన్, హీ మేడ్ దట్ వావ్. ఓకే. సో అంటే ఇప్పుడు ఇంత అంటే నేమ్స్ చూస్తానే పెద్ద పెద్ద నేమ్స్ ఉన్నాయి, భీమ్స్ కానీ, భాస్కర్ భట్ల గారు, సతీష్ ముత్యాల, రఘు మాస్టర్, నందు మాస్టర్, అందరూ అంటే వెరీ నోన్ నేమ్స్ ఇవన్నీ కూడా. సో మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన టైంలో మీరు అనుకున్న బడ్జెట్లోనే కంప్లీట్ చేయగలిగారా, లేదంటే క్రాస్ అవ్వాల్సి వచ్చింది? 100% విత్ ఇన్ బడ్జెట్లోనే. ఓకే. సో అంటే ఈజ్ దట్ ఏ హ్యాపీ బడ్జెట్ సో దట్ రిటర్న్స్ కూడా అదే స్థాయిలో ఉండబోతుంది? యాక్చువల్గా మేము మా ప్రొడ్యూసర్ ఈ స్టోరీ రైటర్ అనిల్ కిరణ్ కుమార్ గారికి కూడా చెప్పాము, కొంచెం వెయిట్ చేద్దాము, ఇంకొంచెం బిజినెస్ అవి చూసుకున్న తర్వాత రిలీజ్ చేసుకుందాము అంటే దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండి. దే ఆర్ ప్యాషనెట్ పీపుల్. మన ఇండస్ట్రీకి ఇలాంటి పీపుల్ కావాలి. వాళ్ళు నో క్యాలిక్యులేషన్స్తో ఉన్నారు. దే వాంట్ టు వాచ్ దిస్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ మూవీ అట్ దిస్ రైట్ పాయింట్ ఆఫ్ టైం. వాళ్ళు మూవీని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడం కోసం దే ఆర్ వెరీ హ్యాపీ అండి. అదే బ్లెస్సింగ్. ఓకే. అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఎంత అన్కాల్కులేటెడ్ అయినా కూడా బిజినెస్ అనేది చాలా క్యాల్కులేటెడ్ కదా. సరే, ఇప్పుడు మీరు మా వెనకాల చూస్తే పీవీఆర్ ఐనాక్స్ మూవీస్ వాళ్ళే మాతో వచ్చి కొలాబరేట్ అయ్యి ఒక కొత్త టీంతో కొలాబరేట్ అయ్యి ఏంటి ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత కూడా దే ఆర్ లాంచింగ్ మూవీ త్రూ అవుట్ ద వరల్డ్ అండి. దట్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ అండర్స్టాండ్. ఓకే. అంటే దట్ ఈస్ మోర్ ఆఫ్ మల్టీప్లెక్స్ చైన్ రిలీజ్. బట్ సింగిల్ స్క్రీన్స్ అనేవి చాలా క్రూషియల్. సింగిల్ స్క్రీన్ కూడా దే ఆర్ టేకింగ్ కేర్ అండి. దే ఆర్ రిలీజింగ్ ద మూవీ వరల్డ్ వైడ్. అన్ని సింగిల్ స్క్రీన్స్ కూడా దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దిస్ ఇస్ ఎ కంప్లీట్ మూవీ రిలీజ్, నాట్ ఇన్ పీవీఆర్ బట్ ఎవ్రీవేర్ అండి. ఎవ్రీవేర్. బట్ కాకపోతే పీవీఆర్ అనేప్పుడు ఏంటంటే అందరికీ కూడా ఇట్ విల్ బి లైక్ ఓకే ఇది ఒక మల్టీప్లెక్స్ చైన్ రిలీజ్ కాబట్టి ఇట్ విల్ హ్యావ్ లిమిటెడ్ రిలీజ్ అనే ఒక థాట్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. సో అందుకని ఇంకొక యాంగిల్ లో చూస్తే పీవీఆర్ ఐనాక్స్ హావ్ బాట్ ఇట్ అంటే దేర్ ఇస్ ఎ క్వాలిటీ చెక్ దే హావ్ ఆల్రెడీ డన్ అన్నట్టు తీసుకుంటారు. మేబీ దట్ అనదర్ పర్స్పెక్టివ్ దట్ వీ క్యాన్ లుక్ ఎట్ అని అనుకుంటా. దేర్ ఇస్ ఎ గుడ్ ఓకే ఇది క్వాలిటీ ఫిల్మే అన్నట్టు ఒక హోప్ ఉంటుంది. ఓకే. సో ఈ సినిమాకి ఇప్పుడు ఎవరినన్నా ఒక ఆడియన్స్ని కూర్చోబెట్టి దీస్ ఆర్ ద కీ పాయింట్స్ దట్ విల్ ఎంగేజ్ యూ త్రూ అవుట్ ద ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? మీకు చెప్పినట్టు ఆల్ బ్రేకప్ పీపుల్ ఆర్ ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ని ఇష్టపడతారో, వాళ్ళ ప్రేయర్స్ని ఇష్టపడతారో, వాళ్ళ పెట్ని ఇష్టపడతారో అందరికీ కనెక్ట్ అయ్యే చాలా పాయింట్స్ మన సినిమాలో ఉన్నాయండి. ఇట్స్ ఓన్లీ ఈ లవ్ స్టోరీ ఓన్లీ అమ్మాయి అబ్బాయి మధ్య లవ్ అనే కాదు. దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ కనెక్ట్స్ ఓన్లీ బేస్ ఆఫ్ లవ్. లవ్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ అండి. అదే నమ్మి ఈ కథని హ్యాపీగా థ్రిల్లింగ్గా ఆడియన్స్ ఎంజాయ్ చేయగలరండి. ఓకే. సో ఈ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఇందులో ప్లే చేసింది ఇలా అనే క్యారెక్టర్ మీరు ఏదన్నా అంటే ఇది నా ఇమేజ్కి కొంచెం మేకవర్ అవుతుందనే థాట్ ప్రాసెస్ అని ఉందా దీని త్రూ? ఐ థింక్ ఆ పాత లుక్లో అమ్మాయి ఉన్న ట్రెడిషనల్ లుక్లో అమ్మాయి ఈజ్ అ వెరీ ప్యూర్ సోల్ అండి. ఆల్ దట్ షీ వాంట్స్ ఇస్ శివ అనే క్యారెక్టర్ని చాలా మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది, ప్యూర్ హార్ట్తో ప్రేమిస్తుంది. తనకి ఆయనకన్నా వాట్ హీ డస్, ద వర్క్ దట్ హీ డస్, శివ అనే క్యారెక్టర్ ఏం చేస్తాడో షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ భక్తి, షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ డివోషన్, షీ ఈజ్ అంటే 100% ప్యూర్ సోల్.
అలా నేను కాకపోయినా, అంత నేను 100% ప్యూర్ సోల్ కాకపోయినా అలా అవ్వాలని ఒక చిన్న కోరిక. దట్స్ వాట్ ఐ లవ్ అబౌట్ బీయింగ్ అన్ యాక్టర్ అండ్ ప్లేయింగ్ డిఫరెంట్ రోల్స్. ఇట్ టీచెస్ యూ సంథింగ్ అంటారు కదా. సో దిస్ రియలీ లైక్ ఇట్ హెల్ప్స్ యూ మేక్ బెటర్ హ్యూమన్ బీయింగ్ అన్నట్టు ఆ క్యారెక్టర్ నాకు నేర్పించింది. ఈ అమ్మాయి అయితే చాలా ఫుల్ యాటిట్యూడ్, అరోగెంట్ క్యారెక్టర్, అది వద్దనుకున్నాను ఇప్పుడు, బట్ ఆ క్యారెక్టర్ బాగుంది. ఓకే, అంటే ఈ చాలా సినిమాలు చేశారు, చాలా క్యారెక్టర్స్ ప్లే చేశారు కదా. వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ లవ్ అంటే ఏంటి? పర్స్పెక్టివ్ టువర్డ్స్ లవ్ అదే యాక్చువల్లీ నిన్న కూడా ఒకటి చెప్పాను నేను. ఇట్ కీప్స్ చేంజింగ్ విత్ ఏజ్. ఓకే, వెన్ యు ఆర్ యంగ్ యూ విల్ లవ్ సమ్, వెన్ యూ లవ్ సంబడి యూ డోంట్ హ్యావ్ అ రీజన్, యూ విల్ నాట్ నో వై యూ లవ్ దట్ పర్సన్. మా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, ఎందుకురా అమ్మాయిని ఎందుకురా లవ్ చేస్తున్నానో నాకు తెలియదురా, నేను లవ్ చేస్తున్నాను అంతే అంటారు కదా. దట్ ఈస్ మ్యాజిక్, బికాస్ దే డోంట్ నో వై దే ఆర్ అట్రాక్టెడ్ టు దట్ పర్సన్. దట్ బాయ్ మైట్ బీ అ worst boy or that girl might be the worst girl. Aina something draws them towards that magnetic power. That is so magical అనిపించింది నాకు. సో చిన్నప్పుడంతా అలానే వెళ్ళిపోయింది. వై షుడ్ లవ్ నీడ్ అ డెఫినేషన్? లవ్ నో డెఫినేషన్. ఇట్స్ మ్యాజికల్. ఇదేనో స్పార్క్స్ ఉంది, అది ఇది అన్నట్టు. ఏజ్ అవ్వగానే మనకి మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఇట్స్ నాట్ దాట్. మన మైండ్ సెట్కి అండ్ మైండ్ సెట్కి ఇట్ హ్యాస్ టు బీ కంపాటబిలిటీ. వీ షుడ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ కామన్ టు టాక్ అబౌట్. పేరెంట్స్ అంతా అందరూ అంటే ఫ్యామిలీ హ్యాస్ టు గెట్ అలాంగ్, వీ హ్యావ్ టు బీ ఫైనాన్షియలీ సెక్యూర్. ఇదంతా వస్తూ ఉంటుంది మా మైండ్లో. సో వీ బికమ్ మోర్ లైక్ అంటే ఇట్ బికమ్స్ టూ క్యాలిక్యులేటివ్. లవ్ బికమ్స్ లిటిల్ మోర్, బట్ అది లవ్ కాదని కాదు. దెర్ ఆర్ కపుల్స్ హూ ఆర్ 70-80 years హ్యావింగ్ మ్యారేజ్ ఫర్ 50-60 years కదా. సో బట్ లవ్ అనే పదం కొంచెం ఇవాల్వ్ అవుతూ ఉంటుంది విచ్ ఈచ్. సో ఆ ఎవల్యూషన్లో మీరు ఏ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు? ఆ ఎవల్యూషన్లో నేను ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నానంటే, ఐ నీడ్ లైక్ యువర్ లవర్ షుడ్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఓకే, యువర్ బెస్టెస్ట్ ఫ్రెండ్. టు లాఫ్ విత్ హిమ్, క్రై విత్ హిమ్, షేర్ ఎవ్రీథింగ్ విత్ హిమ్. ఓకే, సో దేవన్, మీకున్న క్లారిటీ త్రూ డైరెక్షన్ కానీ లేదంటే స్క్రీన్ ప్లే కానీ ఇవన్నిటికి, సో ఈ స్టోరీ అనేది మీరు ఎంతవరకు దాన్ని అర్థం చేసుకోగలిగారు? ఎందుకంటే అనిల్ కుమార్ కాబట్టి స్టోరీ అండ్ డైలాగ్స్, సో దాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారు? దాన్ని ఆయన విజన్ మీరు ఎంతవరకు ప్రజెంట్ చేయగలిగారు ఆన్ స్క్రీన్? యాక్చువల్గా సార్ నాకు స్టోరీ చెప్పారండి. ఆయన ఇలా అనుకుంటున్నాను అని చెప్పి, నో పేపర్, నో డాక్యుమెంట్, నథింగ్. ఓకే, ఆయన చెప్పారు నాకు. అందులో నాకు కనెక్టింగ్ ఫ్యాక్టర్స్ బాగా నచ్చి నేను ఒక 1 week ఆ స్టోరీని డైజెస్ట్ చేసుకున్నాను. మళ్ళీ అనిల్ కిరణ్ కుమార్ గారిని, మేడంని కూర్చోబెట్టి ఈ స్టోరీని వాళ్ళకి చెప్పాను. వీళ్ళిద్దరూ ఎంత సాటిస్ఫై అయిపోయారంటే, అసలు మా స్టోరీ ఇంత అద్భుతంగా వచ్చిందా అని చెప్పి వాళ్ళు ఆ స్క్రీన్ ప్లే కరెక్షన్స్ కానీ అవి కానీ చాలా బాగా నమ్మారనమాట. ఫస్ట్ ఆడియన్స్ వాళ్ళ స్టోరీని వాళ్ళకి చెప్పినప్పుడు కనెక్ట్ అయిన వీళ్ళిద్దరే నా జడ్జిమెంట్ అనుకున్నానండి. వాళ్ళే అంత ఎక్సైట్ అయినప్పుడు మనం దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకున్నాను. మూవీ చూసుకున్న తర్వాత కూడా ప్రొడ్యూసర్స్ ఇద్దరు మూవీ చూసుకున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ, ప్రిటీ సాటిస్ఫైడ్ విత్ ద అవుట్పుట్ అండి. అంటే మీరు చేసిన మేజర్ చేంజెస్ ఏంటి ఫర్ ద స్టోరీ ఆఫ్ అనిల్? థీమ్ ఉంచానండి. అలానే సార్ ఏదైతే రాశారో ఆ థీమ్ ఉంచాను. బట్ కనెక్టింగ్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటుంది, భగవద్గీతని నేను బాగా బిలీవ్ చేస్తానండి. ఆ భగవద్గీత యాక్చువల్గా సార్ చెప్పిన పాయింట్స్ మన భగవద్గీతలో కూడా ఉంటాయి. వీటికి లింక్ చేసుకుని స్టోరీని ప్రజెంట్ జనరేషన్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్గా, స్పిరిచువల్ ఎనర్జీని బేస్ చేసుకుని నా లైఫ్ని లీడ్ చేస్తున్నాను నేను. అదే స్పిరిచువల్ ఎనర్జీని ఒక జంట, ఒక లవర్స్ని మీద ఇంప్లిమెంట్ అయితే అది ఎలా ఉంటుంది అనేది ఇవి నేను చూపించాను. ఓకే, అండ్ స్క్రీన్ ప్లే వైజ్ అలాగే ఇట్ విల్ బి ప్యారలల్ స్క్రీన్ ప్లే ఆర్ స్ట్రైట్ ఉంటుందా? ఇది స్ట్రైట్ నరేషన్ కాదండి. ఓకే, స్ట్రైట్ నరేషన్ ఎందుకంటే 2 worlds ఇది ఉంది కాబట్టి ప్యారలల్గా చెప్పే ఆప్షన్ కూడా ఉంది కదా. యా ఉంది కానీ, బట్ దిస్ ఈస్ లైక్ సంథింగ్ న్యూ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్. స్ట్రైట్ ఫార్వర్డ్గా అయితే చెప్పట్లేదు. ఓకే, అంటే అది న్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ త్రూ స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతుంది అని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటామండి. అదే వేరే వాళ్ళు మనం మాట్లాడాలనుకున్న వాళ్ళే వచ్చి మనతో మాట్లాడుతూ ఉన్నారనుకోండి, విల్ గెట్ థ్రిల్డ్. కానీ దానికి లాజిక్ ఏంటి అంటే మనం మ్యాజిక్ అనుకుంటాం. ప్యారలల్ లైఫ్ విత్ ఆపోజిట్ క్యారెక్టర్స్. ఓకే, సో ఆ మ్యాజిక్ ఏంటి అనేది మనకు లాజిక్ తెలియనంత వరకు అది మ్యాజిక్కే. బట్ ఆ మ్యాజిక్ ఎందుకు వచ్చింది అనే లాజిక్ని మనం మూవీలో చూపిస్తామండి. ఓకే, సో కూల్.
సో రిలీజింగ్ November 7th కాబట్టి విల్ బి విషింగ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఎందుకంటే చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అన్ని సినిమాలు ఈ మధ్య ఆడుతూనే ఉన్నాయి కాబట్టి Correct. సో హోప్ దట్ కంటిన్యూస్ ఫర్ November as well. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డైరెక్షనల్ అండ్ హీరో ఇన్షియర్. ఆల్ ద బెస్ట్ ధన్య. అండ్ సో ఆల్ ద బెస్ట్ ఫర్ బీయింగ్ అ ప్రొడ్యూసర్. ఇంకా ప్రాపర్గా అంతా నేర్చుకొని నెక్స్ట్ సినిమా టైంకి ఇంకా మీరు యూ షుడ్ బీ మోర్ ఎఫిషియంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టేకింగ్ యాజ్ వెల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.